డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134 జయంతిని చేగుంట గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ దళితుల బహుజనుల కోసం అనేక పోరాటాలు చేసిన మహనీయుడని, వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి, ఆగమయ్య, నరసింహులు, సాయిబాబా, ఎరుకల కుల పోరాట సమితి మండల అధ్యక్షులు లక్ష్మణ్, నాయకులు జనరల్ సింగ్, దుర్గా ప్రసాద్, పోచయ్య, చంద్రయ్య, గోపి, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. ఒక ఉదయించే సూర్యుని లేక వెలుతురయ్యి ఈరోజు ఈ మన భారత రాజ్యాంగంలో అమలుపరిచినటువంటి అంశాలను మార్చాలని కొంతమంది చెప్పడం విడ్డూరం. మరి దళితులే కాకుండా ఈ దళిత బహుజనుల కోసం ఒక దీపమై వెలిగినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన 1891 జనవరి ఏప్రిల్ 14న జన్మించి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన అసలు పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి తల్లి రాంబాయి. అంబేద్కర్ గారు చదువుకునే రోజుల్లో అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు. అంబేద్కర్ చదువుకునే రోజుల్లో అవమానాలంటే మంచినీళ్ళు తాగడానికి కానీ, తోటి పిల్లలు విద్యార్థులు ఆయనను దూరంగా కూర్చోబెట్టడము, ఇలాంటి అవమానాలను ఎదుర్కొన్నాడు. చెరువులో నీళ్లు తాగుతుంటే ఆ చెరువు దగ్గర రానియకుండా, అప్పట్లో స్నానాలు చేయకుండా చేసినది ఓలు, క్షత్రియులు, బ్రాహ్మణిజం. ఈ బ్రాహ్మణిజాన్ని అణగదొక్కాలంటే దళిత బహుజనులు ఏకతాటి మీద ఉండాలని చెప్పిండు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన అడుగుజాడలో మనం అందరం నడుచుకొని, మరి ఆయన ఎటువంటి రాజ్యాంగం రాసిచ్చిండో ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మనము ఒక వార్డు నెంబర్ నుంచి మొదలుకుంటే ఎంపీ ఎమ్మెల్యేల దాకా అవుతున్నామంటే ఆ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ ఫలంగానే ఈరోజు మనం అందరము మన వేదిక పైన నిలబడి మాట్లాడుతున్నామంటే అంబేద్కర్ గారి ఆశయాలని కొనసాగిస్తున్నాం. జై భీమ్.